హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ అండ్ శ్వేతాస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేను నాయికా నుంచి ఈ ప్రోడక్ట్స్ అన్ని పర్చేస్ చేశాను. సో వాటి రివ్యూ అయితే ఇప్పుడు చూద్దాము. ఈ ప్రోడక్ట్ లింక్స్ ఇవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఆర్ ప్రైసెస్, నేమ్స్ ఇవన్నీ. సో మీకు ఎవరికైనా ఈ ప్రోడక్ట్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. నాయికా నుంచి ఫస్ట్ వన్ నేను చూపించింది లిప్ లైనర్ అన్నమాట. సో సెకండ్ వన్ వచ్చేసి 16 hours స్మజ్ ప్రూఫ్ లిప్స్టిక్ అది. సో సెకండ్ వన్ కూడా లిప్స్టిక్కే. ఇది కూడా చాలా బాగుంటుంది డైలీ వేర్కి ఆర్ పార్టీ వేర్స్కి. సో నేను ఫర్దర్గా రివ్యూస్లో ఇవన్నీ మీకు చూపిస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్సైట్ నుంచి లిప్ చిక్ టింట్ అనమాట అది. సో నెక్స్ట్ వన్ ఫౌండేషన్ తీసుకుంటున్నాను లాక్మీది. అండ్ నెక్స్ట్ వన్ ఫౌండేషన్, ఇది నా ఫేవరెట్ ప్రోడక్ట్. అండ్ కియా బ్యూటీ నుంచి ఇది వచ్చేసి ప్రైమర్ ప్లస్ హైలైటర్ అనమాట. నెక్స్ట్ 2 మాయిశ్చరైజ్ అయితే చూపిస్తున్నాను, పాండ్స్ అండ్ వ్యాజ్లిన్. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ రివ్యూస్ అన్నీ ఒకసారి చూద్దాము. నాకైతే ఇవన్నీ యూస్ చేసినప్పుడు చాలా బాగా సెట్ అయ్యాయి. మన ఇండియన్ స్కిన్ టోన్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే మేకప్ అనమాట. సో ఎక్కువ ఎవరైతే మేకప్స్ని ఇష్టపడరో వాళ్ళకైతే చాలా బాగుంటుంది. లిప్ లైనర్ కలర్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో ఇదైతే డైలీ వేర్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి నా నెయిల్ పాలిష్ కలర్ ఉంది కదా, లిప్స్టిక్ కలర్ అనమాట అది. ఎగ్జాక్ట్గా మనం డార్క్గా ఉంటుంది చాలా. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫౌండేషన్. ఇది నేను కొంచెం లైట్ షేడ్ తీసుకుంటే నాకు సెట్ అయి ఉంటుంది అనిపిస్తుంది. కొంచెం నాకే డార్కర్గా ఉంది. సో మీరు ఎవరైనా దీన్ని పర్చేస్ చేయాలి అనుకున్నప్పుడు కొంచెం డార్క్ స్కిన్ అయితే షేడ్ ఒకటి తగ్గించి తీసుకోండి. అండ్ బ్యాక్ సైడ్ ఇలాగా మిర్రర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇదైతే చాలా మంచి ప్రోడక్ట్. నెక్స్ట్ వన్ నేను మీకు లాక్మీ నుంచి C140 రోజ్ కూల్ షేడ్ అయితే తీసుకున్నాను. ఇది కూడా నాకు డైలీ వేర్కి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ప్రైమర్ ప్లస్ హైలైటర్ అనమాట. సో రెండు ఒకే దాంట్లో ఉండడం వల్ల మనం సపరేట్గా వెళ్ళి ప్రైమర్నేమి పర్చేస్ చేయాల్సిన అవసరం అయితే మనకు ఉండదు. ఇది ప్రైమర్ లాగా యూస్ చేయడం వల్ల హైలైటర్ కూడా తీసుకొని మేకప్ అయిపోయిన తర్వాత హైలైటర్ని యూస్ చేస్తే బాగుంటుంది అని నా ఫీలింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి లిప్స్టిక్. ఇది డైలీ వేర్కి అయితే చాలా బాగా సూట్ అవుతుంది మన ఇండియన్ టోన్స్కి. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి నా నెయిల్ పాలిష్ కలర్ అండ్ డార్క్ షేడ్, అది నేను ఇందాకే మీకు చెప్పాను. సో ఇది పార్టీ వేర్స్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. ఇన్సైట్ లిప్ చిక్ టింట్ కూడా అది పాల రోజ్ కలర్ అనమాట. సో అది కూడా చాలా న్యాచురల్గా అయితే ఉంటుంది. సో ఇక నా లిప్స్టిక్ షేడ్ కలర్స్ అయితే నేను మీకు చూపిస్తున్నాను చూడండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మన మాయిశ్చరైజర్స్. క్లౌడ్ బేస్డ్ అయితే డార్క్ వైట్, పాండ్స్ అయితే వాటర్ కలర్లో ఉంది. ఇందాక లాక్మీ ఫౌండేషన్ చెప్పాను కదా, దాని షేడ్ అనమాట. సో పాండ్స్ జెల్ అయితే ఈ కలర్లో అయితే ఉంటుంది. సో వాటర్ కలర్ అని చెప్పా కదా ఇందాక. సో నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఫౌండేషన్ చూపించాను కదా, ఆ ఫౌండేషన్ షేడ్ చూడండి. నా స్కిన్ టోన్తో డార్కర్గా ఉంది అని చెప్పాను కదా. సో ఇందుకే ఒక కలర్ లైట్గా తీసుకోమని చెప్పాను.